ఉంచడం కోసం మరింత ప్రజలకు చేరువుగా తీసుకుపోవడం కోసమే ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియలో అందరినీ భాగస్వామ్యం చేయాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బడ్జెట్స్ అనేది ఎక్కడో క్యాపిటల్లో కాదు, క్షేత్రస్థాయి ఆలోచనలకు అనుగుణంగానే బడ్జెట్స్ రూపొందించాలి అనే దానికి పునాది మనం పెడుతున్నటువంటి ఈ ప్రక్రియ. మీకు బడ్జెట్ అర్థం కాకపోతే దాని గురించి ప్రతిపాదనలు పంపరు. ప్రతి శాఖలోనూ నాకు తెలిసి ఏం జరుగుతోంది, బడ్జెట్ మీద ప్రతిపాదనలు పంపేదానికి ఒకరో ఇద్దరు ఓల్డ్ ఎంప్లాయీస్ ఉంటున్నారు, వాళ్ళు సంఖ్యలు రాస్తున్నారు, సీనియర్ ఆఫీసర్లు సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ఇక్కడ అదే జరుగుతోంది, అంతకుముందు సెక్రటరేట్లను కూడా అదే జరిగేది. నౌ వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీబడి. మన ఇంట్లో మనకు వచ్చే శాలరీలో దేనికి ఎంత ఖర్చు పెడతామని మనం లెక్క పెట్టుకుంటాం. పాలకెంత, నీళ్ళకెంత, ఇంటికెంత, కారుకెంత, స్కూల్కి ఎంత, హాస్పిటల్కి ఎంత. సేమ్ థింగ్, ఇట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మన డబ్బు ఇది, మన కోసం ఖర్చు పెట్టేటువంటిది. ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. మీ శాఖలో ఖర్చు పెట్టేది మనం సాంప్రదాయ విధానాల నుంచి మైగ్రేట్ కావాలి, బెటర్ యూటిలైజేషన్ కావాలి, ఎఫెక్టివ్ రిజల్ట్ ఓరియంటెడ్ బడ్జెట్ కావాలి. నేను 10 రూపాయలు అక్కడ పెడితే ఇక్కడ 10 రూపాయల బెనిఫిట్ మనకి కళ్ళ ముందు కనపడేటువంటిది ఉండాలి. 10 రూపాయలు పోయింది సార్, ఇంకో 10 రూపాయలు పెడితే తప్ప మనకు బెనిఫిట్ రాదు అనేటువంటిది కాదు. సో పుట్ ఆల్ యువర్ ఎనర్జీస్ థాట్స్ ఇన్ టు వన్ అండ్ మేక్ ఇట్ ఎ రియాలిటీ అనేది పెట్టుకున్నాం. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఇయర్ చేసాం, సెకండ్ ఇయర్ చేసాం. కాబట్టి ఇంకొక అడుగు ముందుకేసి ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఎస్, మొదటిసారి ఇది కాంప్రహెండ్ చేసుకోవడానికి ఏదోలే మా కలెక్టర్ గారు చెప్పారు, గవర్నమెంట్ చెప్పింది కాబట్టి అటెండెన్స్ పోదాం అంటున్నారు. దయచేసి పుస్తకం తీసుకెళ్ళండి, చాలా సింపుల్గానే ఉంది. మీకు కాపీలు, సాఫ్ట్ కాపీలు షేర్ చేయమని చెప్తాను. మీ డిపార్ట్మెంట్లకు ఏమొచ్చినాయి ఏంటి, మీరు మెరుగైన సలహాలు ఇవ్వండి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను కదా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ 95 స్కీములు వాళ్ళు ఆపేస్తే 85 స్కీములు మనం రివైవ్ చేస్తే మన సెక్రటరీస్ మీటింగ్లో మేము చెప్పాల్సి వచ్చింది, ఆర్థిక శాఖ మొదటిసారి మేము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మీరు ఖర్చు పెట్టండి అంటే పెట్టకుండా పోయినటువంటివి చెప్పారు. ఇంతకుముందు 900 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిటర్న్ ఇవ్వాల్సి వచ్చిందని. అది మనం ఎఫెక్టివ్ యూటిలైజేషన్ చేసుకుని ఉంటే ఆ 900కి మనం కట్టుకుంటే 1800 కోట్ల బెనిఫిట్ ప్రజలకు వచ్చింది, ఎకానమీకి వచ్చింది. సో ఓపికగా చదవండి. ఈ మధ్య లేమన్ కూడా ఇంటర్నెట్లోకి వెళ్ళగలిగితే అన్నీ చదువుకోగలుగుతున్నాడు. మీ శాఖకు సంబంధించి ఢిల్లీలో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ స్కీమ్ కనపడితే మాకు చెప్పండి. వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్. రొనాల్డ్ గారు వీక్లీ వన్సో, వీక్లీ ట్వైజో బాంబే, ఢిల్లీ ఖచ్చితంగా తిరుగుతూ ఉంటారు. ఢిల్లీలో ఒక టీముని పెట్టాం మనం. ఇప్పుడు అన్ని శాఖల తరఫున కోఆర్డినేట్ చేయడానికి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టాం, 4 జూనియర్ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుని పెట్టాం. కాబట్టి ఇన్ని ఎఫెక్టివ్గా రివైవ్ చేయగలిగాం. ఎందుకంటే వాళ్ళ ఫాలోఅప్, ఢిల్లీ ఏదో అడుగుతుంది సమాచారము, అది ఎక్కడో శాఖకు పోతుంది, మాకు తెలీదు, ఆ రిప్లై రాయరు, అర్థం కాక రాయరు, కొంతమంది చూద్దాంలే అని రాయరు కొందరు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ కావడానికి ఢిల్లీలో ఒక టీముని పెట్టుకున్నాం, రెసిడెంట్ కమిషనర్ పెట్టాం, ఆయన ఎదురుకు పెట్టాం. ఇట్లనే ఎక్సెల్ షీట్ వేసుకుంటున్నాం, ఏ డిపార్ట్మెంటు ఏ స్టేజ్లో ఉంది, ఎంత పెండింగ్ ఉంది. ₹1 రావాల్సిన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది ₹1 వదలట్లేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీ టీఏ ఖర్చులకి సరిపడా వస్తే కూడా చాలు, మీరు వెళ్ళి తీసుకురండి. సో అదొక అలవాటు కావాలి మనకి. ద బెస్ట్ ఎఫెక్టివ్గా తమిళనాడు బ్రహ్మాండంగా యూజ్ చేసుకుంటా ఉంది సిఎస్ఎస్ స్కీములు. మనం ఎందుకు చేసుకోలేదు? మన దగ్గర డబ్బులు లేవని ఏడుస్తూ కూర్చోవడం కన్నా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఏదున్నా చేయండి. శాసకీయ అని మధ్య కొత్తగా మీరు పదం ప్రతి డిపార్ట్మెంట్ వింటూ ఉంది. ఇట్లా మనం పరిశోధిస్తూ కూర్చుంటే రాత్రి ఎప్పుడో 11 గంటలకు మేము ఒకరోజు డిబేట్ బ్రెయిన్ స్టార్మింగ్ పెట్టుకుని కూర్చుంటే 11:30కి ఎస్ దీంట్లో మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు, డెప్త్కి వెళ్ళి చదివితే మనం అన్ని రకాలుగానే యూజ్ చేసుకోవచ్చు అని అర్థమైంది. దాంట్లో బెనిఫిట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్ ఈజ్ ఎ లోన్. కేంద్రం మనకి ఇస్తున్నటువంటి అప్పు, కానీ ఆ అప్పుకు వడ్డీ లేదు. అప్పు తిరిగి కట్టాల్సింది 50 సంవత్సరాల తర్వాత. అంటే అది అప్పు అనుకోవాలా, గ్రాంట్ అనుకోవాలా, ఏమనుకోవాలో మీరు చెప్పండి. దాన్ని ఉపయోగించుకోవాలా లేదా? సో వీ హ్యావ్ యూజ్డ్ ది హైయెస్ట్ యూటిలైజేషన్. 50 సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను ₹1 తీసుకుంటే 50 సంవత్సరాల తర్వాత నేను ₹1 తిరిగి కడితే దాని విలువ ఎంత? పావలానో ఎంతో కడుతున్నట్టు లెక్క. నాకు వడ్డీ లేదు. సో వీ హ్యావ్ యూజ్డ్ మ్యాక్సిమం ఒక 8,000 కోట్లు 9,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం. దాని మీద
కొంత కాగలిగాం, ఇంకా కొంత చేయలేకపోయాం. సో మీరు కూడా దయచేసి ఇదేదో నాకు జీతం వస్తుంది అంతకే పనిచేస్తానని కాకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఎట్లా ఇన్నోవేటివ్గా చేయొచ్చు, మన జిల్లాలో మీ శాఖలో మీకున్న ఎక్స్పీరియన్స్తో అద్భుతం చేయొచ్చు. యూ హ్యావ్ 20-30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడున్న ఒక్కొరికి కూడా. సో ఏం చేంజెస్ తీసుకొస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మీరు చెప్పగలవచ్చు. సో ఆ రకంగా తీసుకురండి. ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చాం, ప్రజల ముందుకు బడ్జెట్ పెట్టే దానికోసమే ఇంకా క్షేత్రస్థాయికి కాన్స్టిట్యున్సీ లెవెల్కి వెళ్ళడానికి ఇది అవుట్ రీచ్ పెట్టాం. ఇక రాయలసీమ వరకు వచ్చేటప్పటికి ఎఫెక్టివ్గా ఇప్పటిదాకా కేటాయించినటువంటి నిధులు కాలువ శ్రీనివాస్ గారు చెప్పారు, మనకి హైయెస్ట్ పెట్టాం. మనకి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతేనే గతంలో పాలకులు తిరిగి చూడలేం. రాయలసీమలో మనకి ఈ కర్నూలులో అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోతే దాన్ని పట్టించుకోవాలి, పులిచింతల డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే పట్టించుకోవాలి. కానీ డ్యామ్ తుంగభద్ర డ్యామ్ మాకు తెల్లవారుజామున 4:30కు తెలిసింది, రాత్రి ఎప్పుడో గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది. అప్పటికే 5 గంటలకు నేను 6 గంటలకు ఎయిర్పోర్ట్ చేరుకున్నా, వెనక్కి రాలేని పరిస్థితి. సీఎం గారితో మాట్లాడితే అర్జెంటుగా మన వాళ్ళని ఒకరిని పంపించండి అన్నారు. ఎవరు అందుబాటులో లేకపోతే కాలువ శ్రీనివాస్ గారికి మార్నింగ్ చేశాను, శ్రీనివాస్ మీరు వెళ్తే బెటర్ ఏమంటే ఆయన బై 9 o'clock ఈజ్ దేర్. అంటే హౌ కమిట్మెంట్ ఉంటే ఎట్లుంటుంది అని. ఒకవైపు డ్యామ్ కొట్టుకుపోతే పోలేదు, ఈయన వెళ్ళాడు, ఢిల్లీలో పని చేసుకుని డైరెక్ట్గా దిగి సైట్కి వెళ్ళిపోయాం. అంతలోపల ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు. కర్ణాటక ప్రతినిధులు వచ్చే కన్నా మనం ముందు వచ్చాం. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దేశంలో ఎక్కడున్నారని ఎతికాం, మన దగ్గరే ఉన్నారని తెలిసింది, పెట్టాం. ఆ రోజు గేటు రెస్టోర్ చేశాం, పంటను కాపాడాం. ఆ పంట నిజంగా పోయిందంటే ఈ ఏ రకంగానూ కాంపెన్సేట్ చేయలేము. నేను మా మీడియా మిత్రులకు చెప్తాను, నా గేటు కొట్టుకుపోయిన రోజున గెస్ట్ హౌస్లో కూర్చుని నేను ఏడ్చాను అని. ఎందుకు అనంటే నాకు ఆ బాధ అనిపించింది. ఎందుకు రైతులు పడేటువంటి కష్టాలు నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. వాళ్ళు ఒక పంట మీద 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ఎకరాలు కౌలుకు చేసి పెట్టినటువంటి పంటలకి సగంలో కొట్టుకుపోతే ఏంటి అనేటువంటిది. సో కన్సర్న్ అనేటువంటిది ఉన్నప్పుడు మార్గాలు అవే వస్తాయి. సరే అనిపించింది, నెక్స్ట్ ఏంటో పరిస్థితి ఒక స్టడీ చేద్దామని చేస్తే గేట్లు పనికిరావన్నారు. ఒక్క సీజన్లో అంత ఎఫెక్టివ్ ప్లానింగ్ చేసుకున్నాం. 3 నెలల్లో గేట్లు తీయడం పెట్టడం. ఇప్పటికి 50% అయిపోయినాయి. నేను వెళ్తే మాకు హ్యాపీ అనిపించింది. ఇంకా 50% 1 monthలో అయిపోతాయి. కూర్చొని ప్లానింగ్ చేసుకున్నాం కాబట్టి టెండర్లు పిలిచి ఎప్పుడైనా చూసామో గవర్నమెంట్లో డబ్బులు శాంక్షన్ కావడం, టెండర్లు పిలవడం, వర్క్ ఎగ్జిక్యూట్ అవ్వడం, అన్ని 3 monthsలో అవ్వడం. సో చంద్రబాబు నాయుడు గారు ఆ సపోర్ట్ మాకు చేస్తూ ఉన్నారు. రైతుల విషయంలో గో ఆల్ అవుట్ అనేటువంటి సపోర్ట్ ఉంది కాబట్టి మనం చేయగలిగాం ఈరోజు. సో మీరు కూడా ఆ కమిట్మెంట్ని స్ఫూర్తిని అందుకుంటే ఈ జిల్లా చరిత్రని ఇప్పుడు ఎట్లా అయితే రాష్ట్రంలో మనం మారుస్తున్నామో జిల్లాని మార్చడంలో కూడా మీరందరూ ఉపయోగపడాలి. ఎందుకు అనంటే ఇంకో పెద్ద ప్రాజెక్టు తేబోతున్నాం మనం. ఏదైతే ఎంటైర్ రాయలసీమలో మనం హార్టికల్చర్ హబ్ అనేటువంటిది ఒకటి మనం ప్లాన్ చేశామో, నవ్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ రియాలిటీ. ఇట్ ఈస్ నాట్ ఫార్ అవే. బడ్జెట్ నేను పెట్టినటువంటి కంప్లీట్ అయిపోయిన 3వ రోజే మేము ఢిల్లీకి వెళ్ళాం. లేదా అప్పుల కోసం అనుకుంటారు, మేము అప్పుల కోసం కాదు, డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాం. సంబంధిత శాఖ అధికారులకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేశాం. రాయలసీమలో ఉన్న ఆల్మోస్ట్ 80% ఇరిగేషన్ ప్రాజెక్టులకి మనం వీఆర్ గెటింగ్ ఫండింగ్. దాంతోపాటు డ్రిప్, స్ప్రింక్లరు, ఒక హార్టికల్చర్ హబ్ని ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది క్రియేట్ చేస్తాం. దాని మీద ఒక సపరేట్ మీటింగే ఉంటుంది. కోల్డ్ స్టోరేజెస్ ప్రైవేట్ కంపెనీలు తీసుకొస్తున్నాం. మీకు వెజిటబుల్స్ ఏం కావాలి, ఫ్రూట్స్ ఏం కావాలి, మీరే వచ్చి పెట్టండి మా దగ్గర. మాకు ఏ నర్సరీలో కొనాలో చెప్పండి, ఏ మందులు కొట్టాలో చెప్పండి, లేకపోతే ఏ మెథడ్లో పెంచాలో చెప్పండి, వీ విల్ డెవలప్. మా ఫార్మర్స్ మీకు ఇస్తారు. సో ఫార్మర్కి బెటర్ ఇన్కమ్, మీకు బెటర్ క్వాలిటీ, కన్జ్యూమర్కి బెటర్ క్వాలిటీ, అల్టిమేట్లీ ఎకనామిక్ యాక్టివిటీ. సో మనం 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు రాయలసీమ జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ మీద ఖర్చు పెట్టబోతున్నాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎకనామిక్ చైన్ రియాక్షన్. ఇవన్నింటిలోనూ అట్లనే ఉత్తరాంధ్రలో చేశాం, విశాఖ ఎకనామిక్ రీజన్ అని చేశాం, తిరుపతి ఎకనామిక్ రీజన్ అని పెట్టాం, అమరావతి ఎకనామిక్ రీజన్ అని పెట్టాం. సో ఎకానమీని డ్రైవ్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ఎస్, ఆర్థిక ఇబ్బందులు ఇంతవరకు చెప్పినట్టు జీతాలు ఇవ్వడానికి వారం రోజుల ముందు నుంచి కసరత్తు చేస్తే తప్ప డబ్బు మొబిలైజ్ చేయలేము. అట్లని మేము జీతాలు ఇస్తూ మాత్రమే కూర్చోలేదు, ఇంకా ముందుకు వెళ్తున్నాం ఎకానమీ డ్రైవ్ చేయడానికి. అంటే 2 ప్యారలల్గా చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ స్పీడ్ని అందుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకోకుండా కలిసాం కాబట్టి అమరావతి ఏదైతే మనం రాజధాని అని అనుకుంటున్నామో
రాజధాని అని అంటే అదేదో ఒక అమరావతికి సంబంధించింది కాదు. అనంతపూర్లో ఉన్నటువంటి కుర్రాడికి, శ్రీకాకుళంలో ఉన్నటువంటి కుర్రాడికి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మనకు ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ కావాలి. ఇవాళ హైదరాబాద్ అలోన్ ఈజ్ గివింగ్ 1,00,000 కోట్లని దాటి ఇన్కమ్ ఇస్తూ ఉంది. ఓన్లీ హైదరాబాద్లో 78% ఆఫ్ తెలంగాణ ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. It is a reality we have to live with. We have to create new economic growth engines. మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా ఇంప్లిమెంటేషన్ తీసుకుపోండి. రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేద్దాం. ఎస్పెషలీ రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో మనం చేపట్టబోయేటువంటి ట్రాన్స్ఫర్మేటివ్ అప్రోచెస్, రాయలసీమ హార్టికల్చర్ హబ్ కానీ దాంతో వచ్చేటువంటి లింక్ చాలా ఉన్నాయి. వాటిలో రోడ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇవన్నింటినీ కూడా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలని కోరుతూ ఈ ప్రోగ్రాంకి అటెండ్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.